హస్తామలకాచార్యులు అని తనకి పేరుంచుతున్నాను అని చెప్పినప్పుడు హస్తామలక స్తోత్రము అని నేను ఇది కాదు, నేను ఇది కాదు, నేను ఇది కాదు అని శంకరాచార్యులు వారు గోవింద భగవత్పాదుల దగ్గర ఎలా చెప్పారో హస్తామలకాచార్యులు వారు 12 శ్లోకాలు చెప్పారు. ఆ ధార అలా వెళ్ళిపోతుంటే ఆనందపడిపోయి శంకరాచార్యులు వారు హస్తమస్తక సంయోగం చేశారు. తన చెయ్యి ఆయన తల మీద పెట్టారు. అప్పుడు ఆపేశారు. అంటే మళ్ళీ తనలో తాను రమిస్తూ ఉండిపోయారు. అప్పుడు ఇంకా ఈయన దగ్గర ఉంటే ఉపయోగం అని తండ్రి గారు శంకరాచార్యుల వారితో పంపించేస్తే యోగ పట్టం ఇచ్చి శిష్యుణ్ణి చేసుకుని సన్యాసాశ్రమం ఇచ్చి హస్తామలకాచార్యులని పేరు పెట్టారు. అసలు శంకరాచార్యుల వారి విజయాల్లో అంటే ఆయన జీవితంలో గొప్ప విషయం ఏమిటంటే ఎప్పుడూ శంకరాచార్యుల వారు ఇస్తారు వాంగ్మయం, శిష్యులందరూ అది చదువుకుంటారు. శంకరాచార్యుల వారి జీవితంలో శిష్యుడు చెప్పినటువంటి శ్లోకాలకు ఆయన భాష్యం చేశారు. అది ఎవరికి అంటే ఒక్క హస్తామలకాచార్యుల వారికి. ఆయన్ని చూసినప్పుడు చెప్పిన 12 శ్లోకాలు ఉన్నాయే, ఆ 12 శ్లోకాలకి శంకరాచార్యుల వారు భాష్య గ్రంథం చేశారు. దానికి హస్తామలకీయము అని పేరు. ఆయన చేసిన హస్తామలకీయంలో హస్తామలక స్తోత్రంలోంచి ఒక్క శ్లోకాన్ని మాత్రమే ఉటంకిస్తాను. నిమిత్తం మనశ్చక్షురాది ప్రవృత్తౌ నిరస్తాకిలోపాధిరాకాశకల్ప రవిర్లోకచేష్టా నిమిత్తం యథా యస్స నిత్యోపలబ్ధి స్వరూపోహమాత్మా. ఇది హస్తామలకాచార్యుల వారు శంకరాచార్యుల వారి దగ్గర చెప్పింది. శంకరాచార్యుల వారు దీనికి భాష్యం చేశారు. ఆ భాష్యం చేసినప్పుడు ప్రథమంలోనే ఒక అద్భుతమైన విషయం చెప్తారు. ఆ హస్తామలకీయం భాష్యంలో ఏదైనా ఒక గ్రంథాన్ని రాసినప్పుడు మంగళాచరణం ఉంటుంది. అంటే ముందు ఏదో భగవత్ సంబంధమైనటువంటి స్తుతి, ఓ నమస్కారం, మంగళాచరణంగా మొదలు పెడతారు. దీనికి మంగళాచరణం ఏది? గురువుగారితో మాట్లాడారంతే. కానీ పుట్టుక చేత బ్రహ్మజ్ఞాని, అపూర్వమైనటువంటి వ్యక్తి, ఆయన నోటి వెంట రావడమే మంగళాచరణ. అందుకని దీనికి మంగళాచరణంతో సంబంధం లేదని కితాబిచ్చి మొదలెట్టారు భాష్యం. అసలు ఆ హస్తామలకీయం ఆయన చేసిన భాష్యం చదువుతుంటే అసలు పుట్టుకతో ఈ బ్రహ్మజ్ఞానం ఎన్ని జన్మల తపస్సు ఎలా వచ్చారో అనిపిస్తుంది ఆ హస్తామలకాచార్యుల వారి గురించి. సూర్యుడు సమస్త కర్మలకు కారకుడు, సాక్షి. అన్ని కర్మలు ఎవరి వలన జరుగుతాయి? తెల్లవారింది అంటే జాగృతిలో ఇంద్రియములు లేస్తే అప్పుడు మనం కర్మలు చేస్తాం. ఈ కర్మలన్నింటికీ కారకుడు ఎవరు? సూర్యుడు. అదే సూర్యుడు సాక్షి, ఆయనకేం సంబంధం లేదు. సూర్యుడు ప్రకాశిస్తూ ఉండగా ఒకడు దొంగతనం చేశాడు. ఆ దొంగతనంలో భాగం సూర్యుడికి వెళ్తుందా అంటే? సూర్యుడు లేకపోతే ఆయన అంత బాగా దొంగతనం చేయగలిగి ఉండేవాడు కాదండి. దొంగతనానికి సూర్యుడు సహకరించాడు కాబట్టి పాపంలో సూర్యుడికి వాటా పెడుతుందంటావా? ఉండదు. ఒక ఆయన సూర్య భగవానుడు ప్రకాశిస్తుండగా భాగవతం చదువుకున్నాడు. ఆయన సూర్యరశ్మిలో భాగవతం బాగా చదువుకున్నాడు కాబట్టి వెలుగులో ఆ పారాయణలో పుణ్యం సూర్యుడికి వెళ్తుందంటారా? రెండూ లేవు. పుణ్యము లేదు, పాపము లేదు. ప్రకాశించడం తన యొక్క లక్షణం. అలా ఆత్మ ప్రకాశిస్తూ ఉంటుంది. దానికి పాపపుణ్యములతో సంబంధం లేదు. నేను జీవుణ్ణి అనుకుని నువ్వు చేస్తున్నవేవున్నాయో అది అట్లా చెందుతాయి అంతే. అంతేకాని నేను ఆత్మ అని తెలుసుకున్న వాడికి ఆత్మ చేత అన్నీ ప్రకాశిస్తున్నాయి, దానికి పాపపుణ్యములు అంటావు. కాబట్టి అది నిర్లిప్తుడు ఆత్మ. ఇంద్రియాలు జడం, అవి నానా వ్యాపారములు చేస్తూ ఉంటాయి, చూస్తూ ఉంటాయి, వింటూ ఉంటాయి, ముట్టుకుంటూ ఉంటాయి, వాసన చూస్తూ ఉంటాయి, రుచి చెప్తూ ఉంటాయి. అసలు నిజానికి ఇంత యథేచ్ఛగా ఇన్ని కోటాను కోట్ల సుఖములను 5 ఇంద్రియములు చేయగలుగుతున్నాయి అంటే దానికి కారణం ఆ ఆత్మ యొక్క కాంతి పడుతోంది. ఇన్ని పడుతున్నా, ఇన్ని జరుగుతున్నా సాక్షిగా ముక్కలు కాకుండా తాను అట్లాగే ప్రకాశిస్తూ ఉన్న ఆకాశం ఎలా ఉంటుందో ఆత్మ అలా ఉంటుంది. అటువంటి ఆకాశ స్వరూపంగా పరిపూర్ణంగా నిరుపాధిక, నిర్వికార, నిర్మల స్వరూపమైన నిత్య సత్ చిత్ సుఖ స్వరూపాన్ని నేనే అని శిష్యుడు చేసినటువంటి శ్లోకాలకి శంకరాచార్యుల వారు భాష్యం రాశారు. దాన్ని హస్తామలకీయమంటారు. అసలు నాకైతే మిగిలిన పుస్తకాలన్నీ ఒక దగ్గర పెడితే హస్తామలకీయం ఒక్కటి ఒక శిష్యుడు పొందిన అదృష్టానికి పరాకాష్ఠ. శంకరాచార్యులు వారు శిష్యుడు చేసిన శ్లోకానికి భాష్యం చేయడం అంటే
అది శంకరాచార్యుల వారి గొప్పతనం. ఒక శిష్యుడు బ్రహ్మజ్ఞాని అయితే పుట్టుకతో ఆయన చెప్పిన విషయాలు అంత గొప్పవైతే నేను భాష్యం చేయడం ఏమిటి కాదు. ఆ వినయం అటువంటిది, అది అందాలి లోకానికి. తానే భాష్యం చేశారు. అసలు అంటే శంకరాచార్యుల వారి శిష్యుల్ని కూడా ఒకళ్ళని ఒకళ్ళతో పోల్చడానికి కుదరదు. ఎవరికి వారే అంత గొప్పవారు. అంత అద్భుతమైనటువంటి స్థితిని పొందినటువంటి వారు హస్తామలకాచార్యుల వారు. అందుకనే హస్తామలకాచార్యుల వారి చేత అర్చింపబడిన పాదములు కలిగిన వారు శంకర భగవత్పాదులు. శంకరాచార్యుల వారి యొక్క ప్రభావం వల్ల మాట్లాడారు. ఆ బ్రహ్మజ్ఞానం శ్లోకాల రూపంలో బయటికి వచ్చింది. అందుకని బ్రహ్మజ్ఞానము గురువుగా శంకరాచార్యుల వారే అనుగ్రహించి ఆయన బ్రహ్మజ్ఞాని అని గుర్తింపుకు తీసుకొచ్చారు. లేకపోతే ఆయన ఒప్పించాడు అనుకునేది లోకం. ఆయన్ని పీఠాధిపతిని చేసి లోకానికి అంతటికీ కూడా ప్రయోజనాన్ని కల్పించారు. అందుకని హస్తామలకాచార్యుల వారికి బ్రహ్మజ్ఞాన ప్రదానము చేసిన వారు శంకరులు అని అన్వయం అక్కడ. శ్రీ నృసింహభక్తాయ నమః. శంకరాచార్యుల వారు నరసింహస్వామికి గొప్ప భక్తులు. ఇందులో విశేషం ఏమిటంటే శంకరాచార్యుల వారు నరసింహస్వామి భక్తులు అన్నప్పుడు ఆయన లోకానికి ఒక ఆదర్శం చూపించారు. శివకేశవుల మధ్య భేదం ఉండదు. ఉపాసనలో శివుడు వేరు విష్ణువు వేరు అన్న భావన జీవితమునందు రాకుండుగాక. మీరు అందుకే చూడండి, బ్రహ్మచారిగా ఆయన లక్ష్మీదేవి దర్శనం చేశారు. మొట్టమొదటి స్తోత్రం కనకధార, లక్ష్మీదేవి మీరు చేశారు. కైలాసానికి యోగ మార్గంలో వెళ్ళి 5 శివలింగాలు సౌందర్యలహరి తీసుకొచ్చి పార్వతీ పరమేశ్వర దర్శనం చేశారు. అట్లాగే ఆయన నృసింహస్వామి చేత రక్షింపబడ్డారు. ఎప్పుడు ఆయన పరకాయ ప్రవేశం చేసినప్పుడు శరీరం కాలిపోతే రక్షించినవాడు నరసింహస్వామి. అట్లాగే కాపాలికుడు వచ్చి శంకరాచార్యుల వారి శిరస్సుని ఉత్తరించడానికి ప్రయత్నం చేసినప్పుడు పద్మపాదాచార్యుల వారిని ఆవహించి రక్షించినవాడు నరసింహస్వామి. అంటే నరసింహస్వామి యందు శంకరాచార్యుల వారికి కూడా ఎంత భక్తి ఉందో. లేకపోతే లక్ష్మీ నృసింహ మమదేహి కరావలంబం అని ఎందుకు చేశారు అంటే తాను సాక్షాత్తు శివస్వరూపమైన రక్షకత్వానికి విష్ణువుని ప్రార్థన చేశారు. అంటే శివకేశవుల మధ్య భేద బుద్ధి ఉండకూడదు. అది ప్రధానంగా ఉండవలసినటువంటి లక్షణం. అందుకే శివస్య హృదయం విష్ణుర్విష్ణోశ్చ హృదయం శివ శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే. శివుడు విష్ణువు, విష్ణువు శివుడు. శివుని యొక్క హృదయం విష్ణువు, విష్ణువు యొక్క హృదయం శివుడు. మనం ఎలా ఉండాలో చెప్పడానికి ఆయన నరసింహస్వామి స్తోత్రం చేశారు. విశేషం ఏంటంటే దీనికి మహాస్వామి వారు ఒక అద్భుతమైన విషయం చెప్తుండేవారు. దేవతలందరూ ఓసారి రామేశ్వరం వచ్చారు. వాళ్ళకి ఆ రామేశ్వర క్షేత్రం చూసిన తర్వాత, రామేశ్వర లింగాన్ని చూసిన తర్వాత అనుమానం వచ్చింది. అసలు రామేశ్వరుడు అన్నది సంస్కృతంలో ఏ సమాసం? వాళ్ళు అలా ఆలోచన చేస్తుంటే మనం అడగడం ఎందుకు, ఈ విషయాన్ని మనం వాళ్ళనే అడిగేస్తే పోతుంది కదా అని ముందు వైకుంఠానికి వెళ్ళారు దేవతలు. రామేశ్వరుడు ఈ మాట ఏ సమాసం అని అడిగారు. అంటే విష్ణుమూర్తి నవ్వి, అది అడగడానికి ఏముంది, రాముని యొక్క ఈశ్వరుడు. నేను రాముడిగా ఉన్నప్పుడు ఆయన్ని ప్రార్థన చేశాను, ప్రతిష్ఠ చేశాను. నాకు ఆయన ఈశ్వరుడు శివుడు. అంటే నేను ఆయన్ని పూజిస్తాను. రాముని యొక్క ఈశ్వరుడు కాబట్టి షష్ఠీ తత్పురుష సమాసం అన్నారు. వినాలి కదా. వాళ్ళు బయటికి వచ్చి విష్ణు అంతే వినయం. నేనే గొప్ప అంటారు. కైలాసానికి వెళ్ళి శివుణ్ణి అడుగుదాం, శివుడు ఏమంటాడో చూద్దాం అని కైలాసానికి వెళ్ళారు. వెళ్ళి శివుణ్ణి అడిగారు, అయ్యా రామేశ్వరుడు అన్నది ఏ సమాసం అని అడిగారు. అడిగితే శివుడు నవ్వి అన్నాడు, రాముని ఈశ్వరునిగా కలిగినవాడు, నాకు ఆయన కలిగినవాడు. అంటే రాముడు నాకు ఈశ్వరుడు, అందుకని రాముని ఈశ్వరుడిగా కలిగినవాడు శివుడు. కలది కలవాడు వస్తే బహువ్రీహి సమాసం కాబట్టి అది షష్ఠీ తత్పురుషం కాదు. విష్ణు అలాగే అంటారు, అది బహువ్రీహి సమాసం అన్నారు. ఆయనేమో శివుడు నాకు ఈశ్వరుడు అంటాడు, ఈయనేమో రాముడు నాకు ఈశ్వరుడు అంటాడు, అసలు రామేశ్వరుడు ఎవడు అని వాళ్ళకి అనుమానం వచ్చి, వీళ్ళిద్దరితో కాదులే 4 ముఖాలతో వేదం చెప్తాడు కదా, పెద్ద ఆయన దగ్గరికి పోదామని సత్యలోకానికి పోయారు, బ్రహ్మగారి దగ్గరికి పోయి బ్రహ్మగారిని అడిగారు, అయ్యా రామేశ్వరుడు ఏ సమాసం అండి అని అడిగారు. అడిగితే బ్రహ్మగారు అన్నారు, మీకు అర్థం కాలేదా, రాముడే ఈశ్వరుడైనాడు. రాముడు ఈశ్వరుడని 2 లేవు, ఉన్నది ఒకటే. కాబట్టి అదే ఇది
తత్వం అసి తత్వమసి లాగే రాముడే ఈశ్వరుడు అయినాడు రామేశ్వరుడు. కాబట్టి అది బహువ్రీహి సమాసం కాదు, షష్ఠీ తత్పురుష సమాసం కాదు, విశేషణ పూర్వపద కర్మధారయా సమాసం అన్నాడు. అప్పుడు వాళ్ళు ఓ శివకేశవుల మధ్య భేదం చూడడం మనదే తప్పు అనుకుని విడిపోయారు. ద్రవిడ దేశంలో పిల్లలు ఆడుకుంటూ ఓ పాట పాడుతూ ఉంటారు. హరియున్ శివనం బొండ్రు అరి యాదవన్ వాయిలే మండు. అంటే హరిహరుడు వాళ్ళిద్దరూ ఒకటే, అది తెలియక శివుడు విష్ణువు వేరనుకున్న వాళ్ళ నోట్లో మన్ను అని వాళ్ళు పాట ఆడుకుంటూ ఉంటారు. అంటే శివకేశవుల యొక్క అభేదానికి అది ప్రతీక. అందుకే మనం ఒక మంత్రం తరచుగా చెప్తాం నిత్యకర్మల్లో కూడా. యథాశివ అందులో యథాశివమయో విష్ణురేవం విష్ణుమయ శివ యథాంతరం నపశ్యామి తథామే స్వస్తిరాయుషి అని. నేను ఉపాసన చేసి మనిషిగా ఆయుర్దాయమును పొంది బ్రతికి ఉన్నంత కాలము నాకు శివకేశవుల మధ్య భేద దృష్టి కలగకుండుగాక, దానివలన నా ఆయుర్దాయమునకు స్వస్తి కలుగుగాక. అంటే స్వస్తి అంటే శుభం. నా ఆయుర్దాయానికి ఫలితం ఏమిటంటే శివకేశవుల మధ్య భేదబుద్ధి లేకుండా నేను ఉండాలి. ఆ భేదబుద్ధి పుట్టిన నాడు ఈశ్వరుడు నాకు ఆయుర్దాయం ఇచ్చినా నేను సక్రమంగా దాన్ని వినియోగించుకోని వాడని అవుతాను. కాబట్టి యథాంతరం నపశ్యామి తథామే స్వస్తిరాయుషి. ఎంతకాలం నేను అలా భేదం చూడకుండా ఉంటానో అంతకాలమే నా ఆయుర్దాయము మంగళప్రదమైనది అవుతుంది అని చెప్తాం. అందుకే ఆకాశాత్ పరితంతోయం యథాగచ్చతి సాగరం సర్వదేవ నమస్కారం కేశవం ప్రతిగచ్చతి. అంటే కేశవం ప్రతిగచ్చతి అంటే మళ్ళీ దాన్ని విష్ణువుకు అన్వయం చేసి అనరు. కేశవం ప్రతిగచ్చతి అన్న మాటకు అర్థం ఏంటంటే క అంటే బ్రహ్మ, అ అంటే విష్ణువు, ఈ అంటే ఈశ్వరుడు, కే క ప్లస్ అ ప్లస్ ఈ కే అది కలిగినవాడు. అంటే సృష్టి స్థితి లయలు చేసేటటువంటి ఎవరు ఒక్కడో ఆయన కేశవ పరబ్రహ్మం. బ్రహ్మ విష్ణువు శివుడు మూడు తానే అయిన వాడెవరో ఆయన కేశవుడు. అందుకే ఎవ్వడు సృజించు ప్రాణుల ఎవ్వడు రక్షించు త్రుంచు ఎవ్వడు అనంతుండెవ్వడు ఇవ్విధమున మనుచు బెలుచు హేలారతుడై అంటారు. ఆయనే సృష్టి చేస్తాడు, ఆయనే స్థితి చేస్తాడు, ఆయనే లయం చేస్తాడు. మూడుగా కనపడుతూ ఉంటాడు, కానీ నిజానికి మూడు కాని ఒక్కటైన వాడు ఆయన ఎవరున్నాడో ఆయన సృష్టికర్త, స్థితికర్త, ప్రళయకర్త. అందుకని ఎవ్వడు సృజించు ప్రాణుల ఎవ్వడు రక్షించు త్రుంచు ఎవ్వడు అనంతుండెవ్వడు విభుడెవ్వడు వాడి విధమున మనుచు బెనుచు హేలారతుడై. అటువంటి పరబ్రహ్మము ఒక్కటే అని నిరూపించినటువంటి వారు. నరసింహస్వామి యొక్క రక్షణ అంత గొప్పగా అనేక సందర్భాల్లో పొందినవారు. అయితే ఇందులో ఒక విశేషం ఉంది. సాధారణంగా శంకరాచార్యుల వారు లక్ష్మీ నరసింహస్వామి వారి మీద చేసిన స్తోత్రాలు అంటే లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం చెప్తారు. ఎక్కువగా అందరిలోనూ ప్రఖ్యాతి. కానీ అద్వైత వేదాంతానికి అంతటికీ ఆయువు పొట్టుగా లక్ష్మీ నరసింహస్వామి మీద శంకరాచార్యులు వారు చేసిన పంచరత్న స్తోత్రం ఉంది. ఆ పంచరత్నం అద్వైత సిద్ధాంత సంబంధమైన విషయాలన్నింటినీ కూడా నరసింహస్వామి భక్తి చేత కలగాలని ప్రతిబింబిస్తారు వాంగ్మయంలో శంకరాచార్యులు వారు. తత్ప్రభుజీవ ప్రియమిచ్చసి చేన్నరహరి పూజాం కురు సతతం ప్రతిబింబాలంకృతి ధృతి కుశలో బింబాలంకృతి మాతనుతే చేతో భృంగ భ్రమసి వృధా భవమరుభూమౌ విరసాయాం భజ భజ లక్ష్మీ నరసింహ నగపద సరసిజ మకరందం. అది మొదటి శ్లోకం. అందులో అంటారు, ఓ హృదయమా, నేను జీవుణ్ణి అని అనుకుంటున్నావు. నువ్వు పరమాత్మని చూడాలి అనుకుంటున్నావు. నిజానికి జీవుడు పరమాత్మ రెండు బింబ ప్రతిబింబములు. అద్దం ముందు నిలబడి చూసుకున్నావు, బొట్టు పెట్టుకోలేదు అని తెలిసింది. అద్దం ముందు నించుంటే అద్దంలో ఉన్న ప్రతిబింబానికి బొట్టెడతావా, నీకు బొట్టెట్టుకుంటావా? నీకు బొట్టెట్టుకుంటే ప్రతిబింబం కూడా బొట్టెట్టుకుని కనపడుతుంది. యథార్థానికి బింబ ప్రతిబింబాలు ఎలా ఉంటాయో అట్లా జీవ పరమాత్మలు ఉంటాయి. రెండూ ఒక్కటే. అది తెలుసుకోవాలి. అది తెలుసుకోవాలంటే ఓ మనసా, నిస్సారమైన సంసారం అనే మరుభూమిలో ఎందుకు తిరుగుతావే? లక్ష్మీ నరసింహస్వామి పాదార విందముల యందు స్రవించేటటువంటి మకరంద పానం చెయ్యి, నీకు ఆ జ్ఞానం కలుగుతుందంటారు.
శుక్తౌ రజత ప్రతిపాత్ జాత కటకాద్యర్థ సమర్థాచే దుఃఖమయీతే సశ్రుతిరేషా నిర్వృతిదానే నిపుణా స్యాత్ చేతో భృంగ భ్రమసి వృధా భవమరుభూమౌ విరసాయాం భజ భజ లక్ష్మీ నరసింహ నఘ పదసరసిజమకరందం. ఆ శ్లోకంలో అద్వైత సిద్ధాంతాన్ని ప్రధానంగా ప్రతిపాదన చేస్తూ చేసినవి. లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రానికి ఈ స్తోత్రానికి తేడా అక్కడ వస్తుంది. ముత్యపు చిప్ప మీద కాంతి పడుతుంది, పడితే ముత్యంలాగా కనపడుతుంది, వెండిలాగా కనపడుతుంది. దాన్ని తీసుకెళ్ళి నువ్వు ఏమైనా చేయించుకోగలవా ఆభరణం? అది ముత్యపు చిప్ప, పగిలిపోతుంది. కానీ వెండిలా కనపడుతుంది. నిజంగా వెండి అయితే నువ్వు చేయించుకోగలవు. మాయ చేత ఈ జగత్తున్నట్టు కనపడుతోంది, ఉపయోగపడుతున్నట్టు. కానీ తుమ్మెదా, ఓ మనసన్న తుమ్మెదా, ఇది నిస్సారమైన మరుభూమి. ఈ సంసారమునందు తగులుకోకుండా ఉండాలంటే, అది తెలియాలంటే లక్ష్మీ నరసింహని పాదములు ఆశ్రయించు. ఆకృతి సామ్యాచాల్మలి కుసుమే స్థలన లినత్వ భ్రమమకరోహో గంధర సావిహ కిము విద్యేతే విఫలం భ్రామ్యసి భృచ విరసేస్మిన్ చేతో భృంగ భ్రమసి వృధా భవమరుభూమౌ విరసాయాం భజ భజ లక్ష్మీ నరసింహ నఘ పదసరసిజమకరందం. బూరుగు పువ్వు మెట్టతామర పువ్వు ఒక్కలాగే ఉంటాయి చూడ్డానికి. మెట్టతామర పువ్వు పరిమళంతో కూడుకుని ఉంటుంది, మకరందంతో కూడుకుని ఉంటుంది. బొరుగు పువ్వు అలాగే ఉంది కదా అనుకుని అక్కడికి వెడితే దానికి పరిమళము ఉండదు, మకరందము ఉండదు. సంసారం చాలా మకరందంతో ఉన్నట్టుగా ఉంటుంది, చాలా కాంతితో ఉన్నట్టుగా ఉంటుంది, కానీ అది బురుగు పువ్వే. అది నీకు అర్థం అవ్వాలి అంటే ఈ సంసారం అన్న మరుభూమిలో తిరగడం కాదు, లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క పాదములను ఆశ్రయించు.